హాయ్ హలో. నేను లాస్ట్ టైం ఒక స్పారో హౌస్ మేకింగ్ వీడియో పెట్టాను కదండి. ఆ స్పారో హౌస్ మా బాల్కనీలో ఇట్లా ఒక బైండింగ్ వైర్ పెట్టి ఇట్లా వేలాడదీశాను నేను. అప్పటి నుంచి స్పారోస్ వస్తాయా రావా అని నేను చాలా రోజులు వెయిట్ చేశాను. దాదాపు నేను ఈ హౌస్ పెట్టి 3 నెలలు అవుతుంది. ఒకరోజు మార్నింగ్ నేను కాఫీ తాగుతూ మా బాల్కనీలో కూర్చుంటే అప్పుడు నాకు ఈ 2 స్పారోస్ అట్లా హౌస్ మీద వాలి కనిపించాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి నుండి అవి లోపలికి బయటికి అవి లోపలికి తిరుగుతూ లోపల బయట చెక్ చేసుకుంటున్నాయి. అట్లా చూడండి, అవి చెక్ చేసుకొని వస్తున్నాయి ఊరికే. నేనేం చేశానంటే ఈ హౌస్ పైన నేను కొంచెం నెస్టింగ్ మెటీరియల్ పెట్టాను. అది వెయిట్ బాగా తక్కువ ఉంది, అందుకని గాలికి ఎగిరిపోకుండా ఏం చేశానంటే దాన్ని బైండింగ్ వైర్ తోటి కట్టి పెట్టా. దాన్ని అవి లాగడానికి ట్రై చేస్తున్నాయి చూడండి. ఇంకా ట్రై చేస్తున్నాయి, అది అంత రావట్లేదు, గట్టిగా ఉంది బైండింగ్ వైర్ కట్టేసి. ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్నది మగ పిచ్చుకండి, దాని మెడ కింద నల్లగా ఉంటుంది చూడండి. రైట్ సైడ్ ఉందేమో ఆడపిచ్చుక, తెల్లగా ఉంటుంది మెడ కింద. ఈ విషయం నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. ఇవి ఏం చేస్తున్నాయంటే తర్వాత ఇగో ఈ పురుగు కోసం ఎట్లా కొరుకుతున్నాయి చూడండి. నేను అక్కడ ఒక మూత కనపడుతుంది కదండి, దాంట్లో నేను ఎప్పుడు సజ్జలు వేసి ఉంచుతా. కింద ఒక మూత పాట కుండలో, అందులో సజ్జలు వేసి ఉంచుతా వాటి కోసమే. ఈ మట్టి మూతను ఏం చేశానంటే పురుకోసతో కట్టేశాను, పైకి హ్యాంగ్ చేశా. ఈ పురుకోసను మొత్తం కొరికేస్తున్నాయి అవి. ఆ పురుకోస కోసం ఆ మూత ఎక్కడ పడిపోతుందో అని నేనేం చేశాను, ఇంట్లో నుంచి కొంచెం నా దగ్గర కొంచెం క్రాఫ్ట్ కోసం తెచ్చుకున్న పురుకోసం ఉంటే దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఇట్లా మెష్ మీద పెట్టా. అది వెంటనే చాలా హ్యాపీగా వచ్చి ఆ పురుకోసం ముక్కలన్నీ ఆ 2 పిచ్చుకలు ఒక్క నిమిషంలో మాయం చేసేసినాయి. చూడండి ఎట్లా తీసుకెళ్తున్నాయో. నేనేం చేశానంటే మళ్ళీ వెళ్ళి అక్కడ ఆ మూత పెట్టిన పురుకోసం కొరుకుతున్నాయి అవి. నేను మళ్ళీ కొన్ని పురుకోసం ముక్కలు ఇక్కడ పెట్టా. ఇట్లా 1-2 రోజులు నేను పెట్టిన పురుకోసం మొత్తం లోపల తీసుకెళ్ళిపోయినాయండి. నేను ఈ బర్డ్ హౌస్ని లాక్డౌన్ టైంలో చాలా సింపుల్గా చేశానండి. థర్మకోల్ తోటి, న్యూస్ పేపర్స్ తోటి, అట్టలతోటి చేశాను. దీన్ని మీరు కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మాకు ఇక్కడ పైన రూఫ్ ఉంది కదా, అందుకనే నాకు ఇది ఇండోర్కి బాగా సూట్ అయింది బర్డ్ హౌస్. మీరు కూడా మీ దగ్గరలో మీ ఇంట్లో ఉన్న మెటీరియల్స్ తోటి, మామూలుగా మీ ఇంట్లో ఉన్న మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటితోటి ఇండోర్ అవుట్డోర్ ఏమైనా బర్డ్ హౌస్లు ట్రై చేసి మీరు కూడా బర్డ్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఇదంతా బాల్కనీ అండి మాది. బాల్కనీలో చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ మనకు కనపడుతుంది, ఇక్కడ ఇంకొక పెయిర్ బర్డ్స్. ఇవి వీటి హౌస్ వాటి వెనకాల ఉంది. మీకు వీటి స్టోరీ మీకు తర్వాత వీడియోలో పెడతాను.
ఇవే కాకుండా ఇంకా బయట నుండి చాలా నెస్టింగ్ మెటీరియల్స్ అన్ని తెచ్చుకుంటున్నాయండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి అవి ఏమేమి తెచ్చుకుంటున్నాయో. ఇక్కడ ఆడపిచ్చుక లోపల ఉంటే మగ పిచ్చుక బయట చాలాసేపు అట్లనే కాపలా ఉంటుందండి, అది బయటకు వచ్చిందాకా. చూడండి ఎట్లా కాపలా ఉంటుందో. ఇప్పుడు వస్తుంది, ఆడపిచ్చుక వస్తుంది బయటికి. ఈ పీచ్ అంతా లోపల మంచి నీట్గా సర్దుకొని వచ్చింది అది ఆడపిచ్చుక ఇప్పటిదాకా. ఇప్పుడు మగ పిచ్చుక లోపల వెళ్తే బయట ఈ ఆడపిచ్చుక కాపలా ఉంటుంది. సో నాకైతే బర్డ్స్ నేను కట్టిన హౌస్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు కూడా షేర్ చేయాలనిపించింది. మళ్ళీ దీని అప్డేట్ వీడియో నేను నెక్స్ట్ టైం పెడతా. అది చూడండి మొత్తం బండిల్ తీసుకొని పోయింది పురుగు కోసం నేను పెట్టింది. ఒక్కసారి లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది. సో ఈ బర్డ్ హౌస్ మా బర్డ్స్కి అయితే ఈ హౌస్ బాగా నచ్చింది. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటాను. దీని మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ టైం పెడతాను. ఓకే బాయ్.